కంట్లో నలుసు పార్టీలో లొకులొకులు రెండూ ఒకేలా కనిపిస్తున్నాయి. సమస్యలు జటిలంగా మారుతున్న, పరిష్కారాలు కనిపిస్తున్నా వాటిపై దృష్టి పెట్టకపోవడంతో పార్టీలకు తలనొప్పులు పెరిగిపోతున్నాయి. అధికారం అందరికీ అవసరమే, కానీ గద్దె దించే వరకు ఏదీ సాగదీయకూడదు అన్న ధోరణి గుర్తించకపోతే రాజకీయాలను మరింత సంక్లిష్టంగా మార్చేస్తాయి. ప్రాధేయంగా లేదా లాభపరంగా మభ్యపెట్టి తమ వైపు తిప్పుకోలేకపోతే ఎంతటి పార్టీ అయినా పేక ముక్కలా కూలిపోవటం ఖాయం. ఈ పరిస్థితే తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి సరిగ్గా సరిపోతుందని సస్పెన్స్ని ఎదుర్కొంటున్న కవిత బహిరంగంగా చెప్పిన మాటలు గమనించదగ్గవి. 2 టర్మ్ల గులాబీ పాలనలో ఉద్యమకారులు జరిగిన అన్యాయం అంగీకరిస్తూ క్షమాపణలు చెబుతూ తన తండ్రి కేసీఆర్కు మద్దతు ప్రకటించారు. రాజకీయంగా ముందుకు సాగాలంటే నర్ణగర్భ వ్యాఖ్యలు తప్పవా? మునిగిన నావలా మారిన బీఆర్ఎస్ పార్టీపై మరింత దెబ్బపడిందా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటేయాలంటే జాగృతి కార్యకర్తలే నిర్ణయం తీసుకుంటారన్న మాట దేనికి సంకేతం? జనం బాట కార్యక్రమంతో నా దారి ఇదే అంటున్న కవిత చెప్పిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. నిన్నటి హీరోలు నేడు జీరోలైనా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దశాబ్దాల పాటు పార్టీకి తోడుగా ఉన్న వారిని ఒక్కసారిగా బయటకు పంపించడం ఒకవైపు ఆనందంగా అనిపించినా, మరోవైపు ఎదురయ్యే ప్రశ్నలు, ఆరోపణలు, విమర్శలు, వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు మాత్రం తలలు పట్టుకునేలా చేస్తాయి. స్వయంగా తండ్రి కేసీఆర్ సంతకంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరమైన కవిత ఆయనను గౌరవప్రదంగా పూజ్యుడిగా పేర్కొంటూ గత పాలనలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు సరైన గౌరవం ఇవ్వలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. జాగృతి అధ్యక్షురాలిగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ పరువును మరోసారి రోడ్డెక్కించినట్లే. బంగారు తెలంగాణ నినాదంతో 2 టర్మ్ల పాటు పాలించిన కేసీఆర్ హయాంలో ఉద్యమకారుల కుటుంబాలకు పూర్తి న్యాయం జరగలేదన్న వాస్తవాన్ని ఆమె అంగీకరించారు. గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరుల స్మారక స్థలానికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలు గులాబీ శ్రేణిలో కొత్త ముళ్ళు గుచ్చుకునేలా మారాయి. వాస్తవంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేటీఆర్, కవిత 2 కళ్లు. తెలంగాణ ఉద్యమంలో ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి 2 టర్మ్ల పాటు కేసీఆర్ సీఎం సీటుపై కూర్చునేందుకు వారిద్దరి పాత్ర కీలకంగా నిలిచింది. కానీ అధికారం అనేది ఎప్పుడూ కత్తి లాంటిదే. ఎవరి పదును వారు చూపించాల్సిన అవసరం వస్తే కుటుంబంలోనూ రాజకీయ విచ్ఛిన్నం తప్పదు. అదే జరిగింది. కవిత పార్టీకి దూరం అవడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆమె నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చదరంగపు వ్యూహంలా కనిపిస్తున్నాయి. తండ్రి కేసీఆర్ను మంచివాడుగా అభివర్ణిస్తూ ఆయన పాలనపై విమర్శలు గుప్పించారు. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తపరచడం రాజకీయంగా మరో అడుగు ముందుకు వేసిన సంకేతంగా భావించవచ్చు. తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం, సోషల్ మీడియాలో విమర్శలు రావడం, పార్టీ నుంచి సస్పెన్షన్, రాజీనామా, ఈ పరిణామాలన్నీ ఒక ప్రణాళికాబద్ధమైన రాజకీయ పునఃస్థాపనను సూచిస్తున్నాయి. కవిత వ్యాఖ్యలు తండ్రి పట్ల అనురాగాన్ని, ఉద్యమం పట్ల బాధ్యతను, రాజకీయ వ్యూహాన్ని 3 కోణాల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత భావోద్వేగం కాదు, రాజకీయంగా తన స్థానాన్ని తిరిగి పొందేందుకు చేసిన ప్రయత్నంగా కూడా చూడవచ్చు. పాలిటిక్స్ లో గతం అనేది ఎప్పుడూ తాజాగానే వినిపిస్తుంది, అవసరాన్ని బట్టి వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతం అదే జరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో తన ఓటమికి కుట్ర జరిగిన మాట వాస్తవం కాదా అంటూ కల్వకుంట్ల కవిత ప్రజల్ని ప్రశ్నించడం ఆమె రాజకీయ వ్యూహంలో కీలక మలుపుగా కనిపిస్తోంది. ఓటమిని వ్యక్తిగత పరాజయంగా కాకుండా పార్టీ అంతర్గత కుట్రల ఫలితంగా ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం ఇది. ఆ కుట్ర ఉందో లేదో బీఆర్ఎస్ కార్యకర్తలే ఆలోచించాలంటూ చేసిన వ్యాఖ్యలు తనపై జరిగిన అన్యాయాన్ని ప్రజలతో పంచుకోవాలనే సంకేతంగా మారాయి. ఈ ప్రకటన ద్వారా ఆమె 2 లక్ష్యాలను సాధించాలనుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఒకటి, తన ఓటమిని సమర్థించుకోవడం. రెండవది, పార్టీ అంతర్గత విభేదాలను బహిరంగంగా చర్చకు తెచ్చి తనకు మద్దతు కూడగట్టుకోవడం. ప్రత్యేక తెలంగాణ ఆవిష్కరణ అమరవీరుల త్యాగాల ఫలితమే. అయితే ఉద్యమకారుల కుటుంబాలకు అండగా నిలబడడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రస్తుతం కూడా అమరవీరుల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి.
జాగృతి జనం బాటా పేరుతో ప్రారంభించిన యాత్రలో కవిత తన తొలి ప్రస్తావన కూడా ఇదే అంశంపై ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైతే కేవలం 580 మందికే 10 లక్షల రూపాయల చొప్పున సాయం, ఉద్యోగాలు కల్పించారన్నది ఆమె గుర్తు చేసిన నిజం. మిగతా కుటుంబాలకు న్యాయం జరగాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై జంగ్ సైరన్ పూరించిన కవిత ఇప్పుడు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం రాజకీయంగా గమనించదగిన వ్యూహం. ఇది కేవలం న్యాయబద్ధత కోసం చేసిన పిలుపు మాత్రమే కాదు, తన రాజకీయ పునఃస్థాపనకు, ప్రజల మద్దతు తిరిగి పొందేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒత్తిడిలో పెట్టేందుకు రూపొందించిన వ్యూహంగా కూడా చూడవచ్చు. గత బీఆర్ఎస్ హయాంలోని వైఫల్యాలను గుర్తు చేస్తూనే నేటి ప్రభుత్వంపై భారీ డిమాండ్ పెట్టడం ద్వారా కవిత తన గొంతును ఉద్యమ న్యాయానికి అంకితం చేస్తూనే రాజకీయంగా తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన అనంతరం కవిత తన మాటల దాడిని గ్యాప్లతో కొనసాగించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత హరీష్ రావు, సంతోష్లను నేరుగా టార్గెట్ చేశారు. అన్న కేటీఆర్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప్రవర్తించలేదని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ నేతలపై విమర్శల జడివాన కురిపించారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీలో చర్చించామన్న మాటను గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆమె గొంతు మరింత గట్టిగా వినిపించడంలో ఒక కొత్త కోణం ఉంది. ఇటీవల పార్టీలోని కీలక నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతరం అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని, తాను తగిన స్థాయిలో పోరాడలేకపోయానని అంగీకరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం ఇది కేవలం బాధ్యత కాదు, రాజకీయంగా తన స్థానాన్ని తిరిగి నిర్వచించాలన్న వ్యూహంగా కూడా కనిపిస్తోంది. పార్టీ అంతర్గత విభేదాలు బహిరంగంగా చర్చకు రావడం, కుటుంబ రాజకీయాల్లో విభజన సంకేతాలు కనిపించడం అన్నీ ఓ కీలక ప్రశ్నకు తావిచ్చేలా మారాయి. అదే ఉద్యమ న్యాయంపై గట్టిగా వినిపించడంలో కవిత వ్యూహం ఎంత, బాధ్యత ఎంత? గులాబీ బాస్ కేసీఆర్ మంచివాడే, కానీ కొంతమంది కారణంగా ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. ఇది కవిత తొలి నుంచి చెబుతున్న ప్రధాన అంశం. జనం బాట యాత్రలో కూడా ఆమె అదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పై అంశాల వారీగా విమర్శిస్తానని చెప్పడమే ఇప్పుడు రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. ఓ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారంటే ఆ పార్టీకి చెడ్డ పేరు లేదా అంతర్గత డ్యామేజ్ అంశాలే కారణమవుతాయి. అదీగాక కవిత బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఆమెకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా గమనార్హం. తాజాగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకొచ్చారో తనకు తెలియదని, ఆ సమయంలో తాను జైల్లో ఉన్నానని చెప్పారు. అంతేకాదు, గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలను తాను గుర్తించి వారిని పార్టీ నుంచి వెళ్లకుండా చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది కేటీఆర్ నాయకత్వంపై నర్మగర్భ విమర్శగా మారింది అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. పార్టీకి నష్టం చేసిన వారే పైచేయి అయ్యారని ఆమె వ్యక్తం చేసిన ఆవేదన, వ్యక్తిగత బాధను రాజకీయ వ్యాఖ్యలుగా మలిచిన వ్యూహం కనిపిస్తోంది. జాగృతి జనంబాట యాత్రలో కవిత మనసు విప్పి మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమే అయినా ప్రజాక్షేత్రంలో ఆ వ్యాఖ్యలపై లోతైన చర్చ జరగడం సహజం. ఈ క్రమంలోనే తాను బయటకు రావాలని అనుకోలేదని, పార్టీ కాదనుకున్న తర్వాతే రాజీనామా చేశానని చెప్పిన కవిత బీఆర్ఎస్ లోని అంతర్గత వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పార్టీకి నష్టం జరుగుతుందన్న విషయాన్ని తాను మొదటి నుంచే చెబుతున్నానని ఆమె వ్యాఖ్యానించినా ఇప్పటి వరకు కేసీఆర్ ఆమె మాటలపై స్పందించకపోవడం గమనించదగ్గ అంశం. 5 ఏళ్ల క్రితమే ఎవరి పనితీరేంటో తెలుసుకుని ఉంటే మొన్నటి ఎన్నికల్లో ఓటమి తప్పేదేమో అన్న ఆమె వ్యాఖ్యలు బీఆర్ఎస్ వ్యూహాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రాజకీయాల్లో వ్యక్తిగత బాధ కన్నా వాస్తవాలే ముఖ్యమన్న సందేశాన్ని కవిత తన వాదనల ద్వారా ప్రజల ముందుంచుతున్నారా అనే చర్చ ఇప్పుడు వేగం పుంజుకుంది. బంగారు తెలంగాణ అనేదే బీఆర్ఎస్ పార్టీ పటిష్టానికి తొలిమెట్టు. ఆ దిశగా సాగిన ప్రయాణంలోనే 2 దఫాలు ఆ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. అయితే
సంస్థాగత నిర్ణయాల్లో మార్పులు, ఆధిపత్య ధోరణి కారణంగా ప్రజలు కన్నెర్ర చేయడంతో అధికార పార్టీ నుంచి చేజారిపోయింది. ఆ అంశాల్ని నిజమేనని కవిత చేసిన తాజా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఉద్యమకారుల జాబితా ప్రజా దర్బారులో తయారు చేద్దాం, అందరికీ పెన్షన్ వచ్చేదాకా పోరాటం ఆగదు అనే ఆమె మాటలే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుతో ఇప్పటికే ఉద్యమాలు కొనసాగుతున్నాయన్న విషయాన్ని బాధాకరంగా అభివర్ణించడం, గతంలో ఉద్యమంలో పాల్గొన్న వారికి నాటి బీఆర్ఎస్ నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ తగిన గుర్తింపు ఇవ్వలేదన్న ఆవేదనను ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం రాజకీయ వ్యాఖ్య కాదు, ఉద్యమంలో ప్రాణాలు పెట్టిన వారికి న్యాయం జరగాలన్న భావనను కవిత తన మాటల్లో వ్యక్తం చేశారు. ఒకవైపు గతం నుంచి నేటి వరకు వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా, మరోవైపు ఉద్యమకారుల పట్ల ఆమెకు ఉన్న మానసిక అనుబంధాన్ని, బాధ్యతను, నిబద్ధతను స్పష్టంగా చూపిస్తున్నాయి. విరామం లేకుండా పోరాటమన్న ఆమె మాట ఈ అంశాన్ని వ్యక్తిగతంగా ఎంత ప్రాధాన్యతగా తీసుకుంటున్నారో తెలియజేస్తోంది. పవర్లో ఉన్నప్పుడు అందరూ స్టేజీల మీద ఊదరగొట్టేవారే, కానీ అధికారాన్ని సంపాదించడం మాటల్లో కాదు, చేతల్లో చూపించాల్సిందే. ఈ కోణంలో చూస్తే కల్వకుంట్ల కవితను ఆషామాషీ మహిళగా అభివర్ణించేందుకు వీలుండదు. ఎందుకంటే ఆమె గతంలో గులాబీ పార్టీలో కీలక నేతగా, ఉద్యమాల నుంచి పాలన వరకు అనేక బాధ్యతలు నిర్వహించిన నాయకురాలు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఒకరిద్దరు మినహాయిస్తే మిగిలిన నేతలు ఆమెపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి సుముఖత చూపించకపోవడం, కేటీఆర్ వంటి కీలక నేతలు సైతం ఆమె విజ్ఞతకే వదిలేస్తామన్నట్టు వ్యవహరించడం, ఇవన్నీ పార్టీ అంతర్గత వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు వాస్తవాలు తెలుసుకోవాలి అంటూ ఆమె ఇచ్చిన పిలుపు ఒక రాజకీయ వ్యూహంగా కాకుండా పార్టీ లోపాలను బయటపెట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో మాట్లాడే ప్రతి అంశము చర్చలకు తావిచ్చేలా మారుతుంది. ఇప్పుడు కవిత విషయంలో కూడా అదే జరుగుతోంది. వాస్తవంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎలా ఉంటుందో చూపించాల్సిన సమయం ఇది. కానీ నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత కూడా ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న మాట ప్రజల్లో సందేహాలకు తావిస్తోంది. ఏ పార్టీకి ఓటు వేయాలన్నది స్థానిక జాగృతి కార్యకర్తలే నిర్ణయం తీసుకుంటారు అన్న ఆమె వ్యాఖ్య కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే ఓ దిశానిర్దేశం కలిగిన నేతగా క్యాడర్కు ధైర్యంగా మార్గం చూపించాల్సిన సందర్భంలో ఈ రూటు సరైనది కాదు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు కేసీఆరే తనతో పార్టీ పెట్టిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదు అని ఆమె స్పష్టం చేశారు. ఆరోపణలు అనేవి రాజకీయాల్లో సహజమే, కానీ కవిత విషయంలో కేసీఆర్ గుమ్మం బయటకు వచ్చిన ఆమెను ఏనాడు తప్పు చేసింది అని చెప్పలేదు. కేవలం పార్టీ అధినేతగా సస్పెన్షన్ కు సిఫార్సు చేయడంలో మాత్రమే ఆయన పాత్ర పరిమితమైందన్నది గమనించదగ్గ విషయం. తెలంగాణలోని అన్ని పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసిన అంశాల్లో బీసీ నినాదం ఒకటి. ఆ నిర్ణయాన్ని సమర్థిస్తే ఒక తంట, వ్యతిరేకిస్తే మరో తలకిందుల రూపం. ఇదే జరిగింది కవిత వ్యవహారంలో కూడా. ఆమె సస్పెన్షన్ కు దారితీసిన ప్రధాన కారణాల్లో బీసీ నినాదం ఒకటిగా నిలిచింది. బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న 42% ఆర్డినెన్స్ నిర్ణయాన్ని ఆమె సమర్థించడంతో కేటీఆర్, హరీష్ వంటి నేతలు జీర్ణించుకోలేకపోయారు. అప్పుడే ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే ఆమె ఊహించని సంఘటన ఏదైనా ఉంది అంటే అది పార్టీ నుంచి సాగనంపుతారని ఆమె భావించలేకపోవడమే. ప్రస్తుతం జనం బాటలో మరోసారి బీసీ బిల్లులపై మాట్లాడిన కవిత ఈసారి తన గురిని బీజేపీపై ఎక్కుపెట్టారు. రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుంది అంటూ ఆ పార్టీ నేతలను మరో ఇరకాటంలోకి నెట్టారు. ప్రాంతీయ పార్టీలు దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి. కొన్ని సమస్యల పేరుతో, మరికొన్ని అధికార వాంఛతో పార్టీలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వంటి మెగా పార్టీకి గ్రాఫ్ పడిపోతున్న సమయంలో కల్వకుంట్ల కవిత జాగృతి, జనంబాట ద్వారా ప్రజల్లోకి రావడం కొత్త రాజకీయ పార్టీ అవసరమా అనే ప్రశ్నను మరింత ప్రాధాన్యంగా మారుస్తోంది. ఇటీవల తీన్మార్ మల్లన్న బీసీ అజెండాతో తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రారంభించిన నేపథ్యంలో వెనుకబడిన తరగతుల ఆత్మ గౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కవిత ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవాలని, వారి ఆకాంక్షల మేరకు కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న సంకేతాలు ఇవ్వడం
రావడం ఆమె రాజకీయ దిశలో కీలక మలుపుగా కనిపిస్తోంది. కేసీఆర్ నాయకత్వంలో 20 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని గుర్తు చేసిన కవిత ఇప్పుడు ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలు, ఆశయాలను తెలుసుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆమె కొత్త రాజకీయ అధ్యాయానికి సంకేతంగా మారుతూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఇప్పటికే విభజనలతో నిండిన రాజకీయ వాతావరణంలో మరో కొత్త పార్టీకి ప్రజలు ఎంత మేరకు మద్దతు ఇస్తారన్నది సమయమే నిర్ణయించాలి. ఒక్క తప్పిదంతో అధికారమే కోల్పోయిన ఘటనలు రాజకీయాల్లో అరుదు కావు. పాలనతో పాటు పార్టీలో పట్టు కూడా సాధించుకోవాలి. అందరినీ ఒక్కతాటిపై నడిపించగలగడం నాయకత్వ లక్షణానికి నిదర్శనం. అయితే బీఆర్ఎస్ లో అది తప్పిందా అంటే కవిత తాజా వ్యాఖ్యలు అందుకు అవుననే సంకేతంగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఓటమి చేతులారా చేసుకుందని ఆమె వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం. డైనమిక్ సీఎంగా కేసీఆర్ పేరుగాంచిన ఆయన చుట్టూ ఉన్న దోఖేబాజ్ నేతల వల్ల గులాబీ పార్టీకి భారీ నష్టం జరిగిందని కవిత అన్నారు. గతంలో ఎంపీగా తన ఓటమికి అప్పటి ఎమ్మెల్యేలు ఎవరెవరు కారణమో తనకు తెలుసని, ఆ ఓటమిపై పార్టీ రివ్యూ చేయకపోవడం, ఆత్మ పరిశీలన జరగకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఆ ఎఫెక్ట్ 2023 అసెంబ్లీ ఎన్నికల తీర్పుతో బయటపడిందని, తన ఓటమిని కూడా సమీక్షించుకోకపోవడమే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి అవినీతి గురించి ముందుగానే తెలుసుకుని ఉంటే బీఆర్ఎస్కు ఎదురుండేది కాదంటూ పార్టీ పెద్దలను సుతిమెత్తగా వేలెత్తి చూపించడం కవిత రాజకీయ పరిపక్వతను ప్రతిబింబిస్తోంది. రాజకీయాల్లో వ్యూహాలనేవి మాటల కంటే ముందే నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటాయి. కవిత చేసుకున్న వ్యాఖ్యలు, ఆమె తీసుకున్న వైఖరులు బీఆర్ఎస్ పార్టీపై ప్రభావం చూపడం కాకుండా ఆ పార్టీ అంతర్గత వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తేలా మారాయి. ఉద్యమకారుల పట్ల బాధ్యత, పార్టీ వైఫల్యాలపై విమర్శ, కొత్త పార్టీ సంకేతాలు ఇవన్నీ కలిసి చూస్తే ఆమె రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తీసుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రాజకీయంగా ఎదగాలంటే కేవలం విమర్శలు కాదు, స్పష్టమైన దిశానిర్దేశం, ప్రజల ఆకాంక్షల పట్ల నిబద్ధత, నాయకత్వానికి తగిన స్థిరమైన స్టాండ్ అవసరం. ప్రజల మద్దతు అనేది మాటలతో కాదు, మార్పు చూపే చేతలతో వస్తుంది. కవిత ప్రయాణం ఇప్పుడు ఆ పరీక్ష దశలో ఉంది. రేపు ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.